కొన్నిసార్లు బంధువులు ఇబ్బంది పెట్టబోతారు. నా పిచ్చి బంధువులు, వెర్రి బంధువులు, సొంత బంధువులు వాళ్ళకు కూడా శరణం రాశా. వాళ్ళు వింటానే ఉన్నాడు కానీ అబ్బాయి పాట బాగా రాశాడు అనుకుంటున్నారు. పాటలో వాత పెట్టిన సంగతి అర్థం కాల వాళ్ళకి. ఎప్పుడు బాగుపడతారని పిచ్చోళ్ళు. ఆ పాటలో వాత పెట్టాను నేను బంధువులకు కూడా. మీరు మీ బంధాల సెంటిమెంట్తో నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే నేను కంట్రోల్ అవ్వా. నేను ప్రేమిస్తా, పొందుకొని పోండి అంతే. సాగించుకున్నారనుకో మీ కర్మ కాలిద్ది. ఎందుకంటే మనం అన్నీ వదిలేసాం. అర్థమైందా? ఏం వదిలేసాం? అన్నీ వదిలేసాం. అందులో బంధువుల్ని కూడా వదిలేసాం. అంతే. నా బంధువు ఒక్కడే, ఆయన ఎప్పుడు చిన్నప్పుడే విన్నాగా ఆత్మీయతలో బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న నూనె దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రుల ప్రేమ, నా బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న నూనె దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. నా యేసుని నిత్య ప్రేమ ఎన్న వీడని, నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు మారనిది. నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది. నా యేసుని నిత్య ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము. ఇది దేవునికి మహిమ. హల్లెలూయా. చెప్పు, గట్టి చెప్పు.